అందరికీ నమస్కారాలు। ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది। ఈ బిల్లుకు మద్దతు తెలిపిన మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు నేను మహిళగా జెడ్పీటీసీగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రగతిని ముందుకు నడపడం కోసం మహిళలు అన్ని చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు ఆయనకు నా జోహార్లు। జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు స్థానిక సంస్థల్లో 50% మరియు నామినేట్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు భారత పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి అంతకు మించి రిజర్వేషన్లో జెడ్పీ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా 50% నుంచి 60% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 5 మహిళా మంత్రులకు ఒక మహిళను డిప్యూటీ సీఎంగా, మరో 2 మహిళలను హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, విజయవాడ మేయరు ఒక మహిళ। నేను జిల్లా పరిషత్లోని కంచిచర్ల జెడ్పీటీసీగా నాకు నా తోటి జిల్లాలోని 21 మంది మహిళల జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు 33% బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు అన్ని చట్టసభల్లో అవకాశం కల్పించడం నా తోటి మహిళలు ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మహిళలకు అవకాశం కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను। నా తరపున నేను మహిళగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।